హలో ఫ్రెండ్స్, లాహోర్ సిటీ ఈ పేరు వినగానే ఇది ఏదో ఒక గొప్ప నగరం అని అనుకుంటారు. నిజానికి ఇది ఒకప్పుడు గొప్ప నగరమే, కానీ ఇప్పుడు ఈ నగరం గురించి వింటుంటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రపంచంలోనే అత్యంత డర్టీయెస్ట్ సిటీగా ఈ లాహోర్ గురించి చెప్తూ ఉంటారు. ఎటు చూసినా చెత్తా చెదారం, మలమూత్ర విసర్జన చేసే మనుషులతో ఇక్కడి రోడ్లన్నీ మురికి వాడలను తలపిస్తూ ఉంటాయి. అక్కడి పోలీసుల ముందే నేరాలు జరుగుతూ ఉంటాయి, కానీ వారు ఏమీ చేయలేరు. ఇలాంటి భయంకరమైన కొన్ని దారుణమైన విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, మన దాయాది దేశమైన పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ యొక్క జనాభా 2023 నాటికి 1,70,00,000. ఈ లాహోర్ ప్రపంచంలోనే 27వ అతిపెద్ద నగరంగా చెప్పబడుతుంది. ఒకే నగరంలో 1,70,00,000 జనాభా అంటే మామూలు విషయం కాదు. ఈ నగరం యొక్క మొత్తం విస్తీర్ణం 1772 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్న నగరంలో ఊపిరి ఆడని జనంతో ఇరుకుగా ఉంటారు ఇక్కడ ప్రజలు. ఇక ఈ నగరానికి వాయువ్య దిక్కున రావి నది ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ లోని మరో పెద్ద నగరమైన కరాచీకి దాదాపు 1350 కిలోమీటర్ల దూరంలో ఈ లాహోర్ నగరం ఉంటుంది. సముద్ర మట్టానికి కేవలం 215 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ నగరం యొక్క వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. వేసవి కాలం వస్తే చాలు ఇక్కడి ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీ సెల్సియస్ వరకు మండిపోతాయి. 50 డిగ్రీలు అంటే మామూలు విషయం కాదు. అదే చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా -2 డిగ్రీ సెల్సియస్ కి పడిపోతాయి. ఇంతటి భయంకరమైన వాతావరణంలో అక్కడి ప్రజలు నివసిస్తున్నారు. పాకిస్తాన్ దేశానికి పారిశ్రామికంగా, ఆర్థికంగా అండగా నిలిచే ముఖ్యమైన నగరం లాహోర్. ఇక ఇక్కడి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే లాహోర్ లో అక్షరాస్యత శాతం 70% ఉంది. చదువుకున్న వారు ఒక మాదిరిగా ఉన్నా కూడా అభివృద్ధిలో మాత్రం ఎక్కడో ఆగిపోయింది. దీనికి ఇలాంటి పరిస్థితులు రావటానికి ముఖ్య కారణం ఆ దేశ పాలకులే. పురాణాల ప్రకారం హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి కుమారుడు అయిన లవుడు లాహోర్ ని స్థాపించాడని చరిత్ర చెబుతుంది. అంతేకాదు, లవునికి సంబంధించిన టెంపుల్ లాహోర్ సిటీలోని కోటలో ఉంది. ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ నగరానికి లాహోర్ అనే పేరు కూడా లవుడి పేరు మీదే వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రాచీన కాలంలో లాహోర్ నగరాన్ని లవపురి అని లవనగరంగా పిలిచేవారు. అలాగే కసూర్ ని లవ సోదరుడైన కుషుడు స్థాపించాడు. సారే జిహా అచ్చా హిందుస్తా హమారా ఈ గేయాన్ని రాసిన రచయిత ఇక్బాల్ లాహోర్ కి చెందినవాడే. అఖండ భారత్ లోని లాహోర్ పట్టణంలో జన్మించిన అల్లా మహమ్మద్ ఇక్బాల్ ఒక గొప్ప కవి, అలాగే ఒక గొప్ప రాజకీయ నాయకుడు. భారతదేశ స్వతంత్ర పోరాట ఉద్యమం రూపుదిద్దుకుంటున్న సమయంలో ఇక్బాల్ తన భావాలను శక్తివంతమైన కవితల ద్వారా తెలియజేశాడు. 1904లో ఇతను రచించిన సారే జిహా అచ్చా హిందుస్తా హమారా అనే దేశభక్తి గీతం ఇప్పటికీ భారతదేశ హృదయాలలో నిలిచిపోయింది. ఇక మొఘల్ పాలన విషయానికి వస్తే మొఘలులు లాహోర్ లో అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. ముఖ్యంగా అక్బర్, జహంగీర్ పాలనలో లాహోర్ మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇక 1768 నుండి 1849 వరకు లాహోర్ సిక్కుల పాలనలో ఉండేది. మహారాజా రంజిత్ సింగ్ లాహోర్ ని తన సామ్రాజ్యానికి రాజధానిగా చేశారు. ఆ తర్వాత అంటే 1849లో బ్రిటిష్ వారు లాహోర్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ కాలంలో లాహోర్ లో చాలా మార్పులు వచ్చాయి. ఇక స్వాతంత్రం తర్వాత 1947లో భారతదేశం నుండి విడిపోయిన పాకిస్తాన్ లో లాహోర్ ఒక ముఖ్యమైన నగరంగా మారింది. 1965లో పాకిస్తాన్ భారత్ ను తక్కువగా అంచనా వేసింది. వారి సైన్యం కాశ్మీర్ లోకి చొచ్చుకొని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పుడు మన ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు తీసుకున్న నిర్ణయం ఒక సంచలనంగా మారింది. మన దేశ బౌండరీని దాటి పాకిస్తాన్ లోని లాహోర్ పై దాడి చేయడానికి మన ఆర్మీకి పూర్తిగా స్వేచ్ఛను కల్పించారు. అంతే, మన భారత సైన్యం ఉప్పెనలా దూసుకుపోయింది. శత్రు సైన్యం గుండెల్లో వణుకు పుట్టిస్తూ లాహోర్ వరకు వెళ్ళింది. కానీ అప్పుడు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయి. లేదంటే అప్పుడే లాహోర్ ని కూడా మనం స్వాధీనం చేసుకునే వాళ్ళం. కానీ అప్పుడు శాస్త్రి గారి ధైర్యం, మన ఆర్మీ చూపిన తెగువ మన దేశ చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయాయి. మళ్ళీ అదే సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే పీఓకే వరకు కాదు, ఏకంగా లాహోర్ వరకు మన సైన్యం వెళ్ళగలదు. ఇక ప్రపంచంలోని
అత్యంత డర్టీయెస్ట్ నగరాలలో లాహోర్ నగరం ఒకటి. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్, ఎవరు ఎట్నుంచి వస్తారో కూడా తెలియదు. ఈ నగరంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం, మనుషులు కూడా అపరిశుభ్రంగా ఉంటూ నివసిస్తున్నారు. అంతేకాదు అక్కడ ఉన్న వాటర్ ప్రాబ్లం వల్ల ప్రజలు స్నానాలు కూడా సరిగా చేయరు. ఇక ఇక్కడి జాతీయ భాష ఉర్దూ అయినప్పటికీ లాహోర్ లో పంజాబీ భాష ఎక్కువగా మాట్లాడతారు. శతాబ్దాలుగా సిక్కు, హిందూ, ఆఫ్ఘన్, ముస్లిం సంస్కృతి సాంప్రదాయాలు కలిసిపోయి ఉన్న నగరం ఈ లాహోర్. ఇక ఈ లాహోర్ యొక్క సాంప్రదాయ వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ 24 గంటలు నడుస్తూనే ఉంటాయి, కానీ వీటిలో ఏది కూడా శుభ్రంగా ఉండదు. ఇక లాహోర్ లో చూడదగ్గ పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే లాహోర్ కోట, శిష్ మహల్, అలంగిరి గేట్ వంటి మొఘల్ నిర్మించిన నిర్మాణాలతో పాటు లాహోర్ మ్యూజియం చారిత్రక మరియు సాంస్కృతిక కళాఖండాలకు నిలయం. అలాగే ఇక్కడి అనార్కలి బజార్ దక్షిణ ఆసియాలోనే పురాతనమైన మార్కెట్లలో ఇది కూడా ఒకటి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ ఉండదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా లాహోర్ గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching.